నర్పింతుము. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా. జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా. నిన్ను శోధించి దుఃఖపెట్టితిమి. నిన్ను శోధించి దుఃఖపెట్టితిమి. కేవలము శరీరమాని కనికరించితివి. కేవలము శరీరమాని కనికరించితివి. క్షమించి మమ్ము అడిగితివి. స్తుతుల నర్పింతుము. క్షమించి మమ్ము అడిగితివి. స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా. జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా. నిన్న వేదన శ్రమలు బాధలు నిట్టూర్పులాయందు. నిన్న వేదన శ్రమలు బాధలు నిట్టూర్పులాయందు.
మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మనం దేవుని వాక్యాలకి వెళ్ళే ముందు తలలు వంచి మోకరించి కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. తండ్రి, స్తుతిస్తూ ఉన్నాం. హెవెన్లీ ఫాదర్, నీకు స్తోత్రములు. ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకై రాగలిగిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఇంకెంతో మంది వస్తూ ఉన్నారు, తీసుకొని రండి, పురికొల్పండి, ఉజ్జీవ ఆత్మ కుమ్మరింపచేయండి. ఎవరి కూడికను పోగొట్టుకొని నష్టపోకుండా సహాయం చేయండి. పాటల ద్వారా, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరు మహిమ తెచ్చుకుందుకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు మేము దేవుని వాక్యం ధ్యానించినట్టుగా ఇండివిజువల్ ప్రార్థన కంటే ముందుగా మీ దాసుడు బుద్ధిహీనుడిగా, బలహీనుడిగా నీ పాదములతో సాగిలపడుతున్నాడు. క్షమించు, బలపరచు, మీ రక్తంతో కడిగి పవిత్రపరచు తండ్రి. నన్ను శుద్ధి చేసి ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి పరలోకం నుండి మాటలు విడుదల చేయండి. నిలుచున్నాకు వచ్చిన ప్రజలకి దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లేఖన భాగాల ద్వారా సంఘ వాగ్దానాన్ని అనుసరించి మీరు మాట్లాడుతారండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ యెషయా 16, నిర్గమ 4:12, కీర్తన 10, మత్తయి స్వార్త 10:20, 4:33 మార్క్స్ స్వార్త వాగ్దానం ఆధారం చేసుకుంటే నామమున స్తుతించి ప్రాంజక్షణ తండ్రి. ఆమేన్. ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం, చాప్టర్ 1, 1వ అధ్యాయం, వర్స్ 5, 5వ వచనం. మనకు దేవుడిచ్చిన సంఘ వాగ్దానం, చర్చ్ ప్రామిస్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చబడట కొరకై మనం ప్రార్థన చేయాలి. సంఘం ఎడల ఎట్టి తలంపు కలిగి ఉన్నాడు ఈ వచనము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చదువుదాం, అందరం కలిసి చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. ఈ దినం కొరకై 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. 8వ వచనంలో పోయిన వారం ప్రభు సెలవిస్తూ వచ్చినాడు, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎన్నడుని ఎడబాయను, ధైర్యముగా నుండుము. నీవు ఆ దేశాన్ని ఖచ్చితంగా ఈ ప్రజలకు స్వాధీనం చేస్తావని యెహోషువతో చెప్పాడు. ఇవన్నీ కూడా పర్సనల్గా, సింగిల్గా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఘంతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా సంఘము అంటే ఆయన రక్తం చేత సంపాదించబడిన వారందరితో కూడా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ప్రామిస్. ఇంతకుముందు ఇప్పుడు ఈ మాట నేను చెప్పలే. కాబట్టి దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీ, మీ అనే మాటలు వస్తూ ఉంటాయి. మీ అంటే అందరితో, కుటుంబం. నీ అంటే నీతో. కాబట్టి సంఘంలో ప్రతి వ్యక్తితో వన్నెస్గా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కొక్కరితో. యెహోషువతో అలానే మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ 7వ వచనం అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి. 6వ వచనంలో చెప్పాడు, 7వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు.
ఎందుకంటే శత్రు సాతానుని ఎదిరించడానికి నిబ్బరం అయిన బుద్ధి అవసరం. మన వ్యక్తిగత 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామని వెతుకుచున్నాడు. కాబట్టి సాతానుడు తిరుగుతూ ఉంటాడు డోర్ టు డోర్. అందుకనే సంఘంలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఒక్కొక్కరికి దేవుడి మాట తెలియజేస్తూ ఉన్నాడు, జాగ్రత్త పడుడి. కాబట్టి జాగ్రత్త కూడా అవసరమే. ఎక్కువ పర్యాయములు ద్వితీయోపదేశ కాండములో జాగ్రత్త అనే పదం రాయబడి ఉంటుంది, ఎక్కువ పర్యాయములు. కాబట్టి యేసు ప్రభు రాకడ గురించి అనేక పర్యాయములు కొత్త నిబంధనలో జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండడి అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జీవితంలో జాగ్రత్త లేకపోతే చూపులో జాగ్రత్త, మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామో జాగ్రత్త, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అదుపు తప్పితే ఎక్కడ పడతాం? బురదలో పడతాం, ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి మాట చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా ఉండాలి. మొత్తం టోటల్గా యెహోషువ ఏమంటున్నా అంటే వచనంలో దేవుని వాక్యం చెప్పినట్లు చేయాలి. ధర్మశాస్త్రం అనుసరించి మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము 7వ వచనంలో ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. కాబట్టి ఆర్డర్ ఏంటంటే, వాక్యం ఏంటంటే, యు మస్ట్ డూ యాజ్ గాడ్స్ వర్డ్ సేస్. దేవుని వాక్యం చెప్పినట్లు చేయాలి. చదువుతాం, వింటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి మస్ట్ బీతంగా చేయాలి. దేవుని వాక్యమే చెబుతుంది. కాబట్టి లార్డ్ సేస్ లేదా గాడ్ సేస్, వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుడు చెప్పినట్లు, ప్రభువు చెప్పినట్లు, యెహోవా చెప్పినట్లు, దేవుని వాక్యం చెప్పినట్లు. కండిషన్ యెహోషువకి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము దయచేసి చూడండి, పక్కన ఎడమ వైపు ఉంటుంది. 4వ అధ్యాయము 40వ వచనం. The book of Deuteronomy chapter 4 verse 40 ఏమంటున్నాడు? మరియు నీకును నీ తర్వాత సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను నేను నీకు ఆజ్ఞాపించు. కాబట్టి గైకొనాల దేవుని వాక్యం ఏం చెబుతుంది అని. 6:17 ద్వితీయోపదేశకాండం, Deuteronomy chapter 6 verse 17 కూడా ఓ మాట రాయబడింది, నీకు క్షేమం. చూడండి ఆ మాట 6:7. నీవు 17వ వచనం కూడా, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన అర్థమైందండి, శాసనములను కట్టడలను జాగ్రత్తగా, అది నీకు క్షేమం. అలా నడిస్తే నీకు క్షేమం. దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన వాక్య ప్రకారం మనం చెయ్యాలా అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే అది మనకు క్షేమం. 10వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుంది దేవుని వాక్యం? చూడండి, 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకు
కట్టడలను ఆ, నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నీ మేలు కొరకు నీకు ఆజ్ఞాపించు. నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? చూడండి, యోషువకు 1:7 నా సేవకుడైన మోసేకు నేను ఏదైతే ఆజ్ఞాపించానో ఆ వాక్య ప్రకారం నీవు నడుచుకొనాలి. నెంబర్ 2 అక్కడ రాయబడింది యెహోషువ 1:7. దేవుడిచ్చిన రెండో తలంపు ఏంటంటే నడుచుకొనవలెను. 7 ధర్మశాస్త్రం నడుచుకొనవలెను, చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున, నీవు నడుచు ప్రతి ఆల్వేస్, అన్ని మార్గములలో, స్కూల్కా, బిజినెస్కా, వ్యవసాయానికా, సేవకా, అర్థమైందండి? సేవ కూడా వ్యవసాయం కరెక్ట్గా చేయాలా, సంఘములో సేవ కూడా ఏం చేయాలా? జాగ్రత్తగా కరెక్ట్గా చేయాలా, అతిశయపడకుండా చేయాలా. ఆల్వేస్, ఎవ్రీథింగ్, ప్రతి ఆలోచన, ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించాలి. యు మస్ట్ బిహేవ్ వెల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. చక్కగా ప్రవర్తించాలా అంటే చక్కగా నడవాలా, చక్కగా నడవాలా. లేవీకాండం 1:7. ద బుక్ ఆఫ్ లేవి, యాజకులు ఏం చేస్తూ వచ్చినారు? 1:7 మనం దేవుని వాక్యం ఒకటి చూద్దాం. చూడండి ఆ మాట. యాజకుడైన అహరోను, చాలు కింద అగ్ని మీద అగ్ని కట్టెలను చక్కగా, కాబట్టి ప్రతి పనిలో చక్కగా. 8:12 ద బుక్ ఆఫ్ లెవిటికస్ 8:12. మరియు లేదంటే 8వ వచనం, 1:8. 8వ అధ్యాయం కాదు, క్షమించండి, 8వ వచనం. ఆ అవయవములను, తలను చక్కగా, కట్టెలను చక్కగా, బలిద్రవ్యములను చక్కగా, చాపలు, మ్యాట్స్ చక్కగా, సౌండ్ సిస్టమ్ చక్కగా, మైక్ చక్కగా, లైవ్ చక్కగా, బిఫోర్ ఆఫ్ 10 minutes ముందుగా. ఆజ్ఞలేవి తప్పిపోవట ద్వారా కీడుకు కారణమవుతుంది. 12వ వచనం చూడండి, 1:12. దాని అవయవములను, తలను చక్కగా ఏం చేయాలంట? ఇంకొక మాట చూపిస్తాను, అన్నీ మనం చూస్తే సంఘ ప్రార్థన కదా. ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 4:25. చూడండి, దీనికి ఒక మాట రాయబడింది, చదవండి ఆ మాట. 4వ అధ్యాయము 25. నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగా, అంటే చక్కగా. నీ కను దృష్టి కూడా ఎట్టుండాలా? 18వ అధ్యాయం 1 రాజులు అధ్యాయంలో, 18వ అధ్యాయంలో 1 రాజుల్లో ఏలియా కట్టెలను చక్కగా పేర్చి, 1 రాజులు 18వ అధ్యాయం చూడండి, ఆ మాట మనకు అవసరము. అక్కడ 18వ అధ్యాయము 33వ వచనం. కట్టెలను క్రమముగా అంటే చక్కగా. కాబట్టి ఒకటి ఎట్లుంటున్నాడు, ఏమంటున్నాడు యెహోషువ? నీవు దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. రెండోది, దేవుని వాక్య ప్రకారం నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు నడిచే ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించాలి. మూడోది రండి, దేవుడిచ్చిన 3వ తలంపు రండి.
15వ అధ్యాయం మొదటి రాజులు 4వ వచనం. 15వ అధ్యాయం వచనం. ద బుక్ ఆఫ్ కింగ్ ఫస్ట్ బుక్ చాప్టర్ 15 verse 4. యెహోషువకు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? రండి. అంటే దీని అర్థం ఏంటంటే, డు నాట్ స్టే, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నుండి తొలగిపోకూడదు. యెహోషువకు ముందు చెప్తాడు, నువ్వు బోధింప తప్పిపోకూడదు. అంటే దేవుని వాక్యములో నుండి ఏం చేయకూడదు? నువ్వు ఆ కింద 7-8 వచనాల్లో, 7వ వచనం ఆఖరిలో, ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. మూడో తలంపు ఏంటంటే, ప్రభు ఇచ్చింది, దేవుని వాక్యము నుండి కుడి ఎడమకు తొలగకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే. డొంక తెరువులు తిరగకూడదు. వాక్యం ఏం చెబుతుందో అదే చేయాలి. వాక్యం ఏం చేయమంటుందో అదే చేయాలి. వాక్యం ఏమి హెచ్చరిస్తుందో అదే చేయాలి. వేరొకటి అక్కడ ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు అనే ఆ పాటలో ఒక చరణం ఉంది. కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, పడండి. మురికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, నడు త్రోవ ఇదే యను శబ్దము చెవులకు విన్. కాబట్టి నువ్వే వైపు పోతున్నా నువ్వు వాక్యానుసారంగా మనం నడిస్తే త్రోవ తప్పకుండా మన చెవులకు అదే మాట వినపడుతుంది. ఈ మార్గములోనే వెళ్ళాలి. నువ్వు త్రోవ తప్పుతున్నావు, అందుకని ఆ పాట రాశాడు భక్తుడు. నడువుడి త్రోవ ఇదేనే శబ్దము చెవులకు వినబడాల. అది కాబట్టి బెత్షెబా యందు తప్ప దావీదును ఎక్కడ కూడా త్రొట్టుపడలేదు అంటాడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఆ ఒక్కటి కూడా మనం ఏం చేయకూడదు? డు నాట్ స్ట్రే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, తొలగిపోకూడదు. చూడండి ఆ మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 4, ద బుక్ ఆఫ్ డిటోనమీ చాప్టర్ 4 verse 9 ఏం రాయబడింది? అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కనులార చూసిన వాటిని అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా, హృదయములో నుంచి దేవుని వాక్యం ఏం కాకూడదు? తొలగిపోకుండా మనస్సును హృదయమును బహు జాగ్రత్తగా. ఎంత మంచి మాట. కాబట్టి తప్పిపోకూడదు. 2 Chronicles చాప్టర్ 20 verse 32 ఒక మాట రాయబడింది. చూడండి ఏమని రాయబడింది? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. 20:32 అతడు 20వ అధ్యాయం 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమును నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. కాబట్టి యెహోషువకు ఏం చెబుతా ఉన్నాడంటే, నీవు తొలగిపోకూడదు. ఒకటి ఏం చెబుతూ వచ్చినాడు? నీకు నిబ్బరమైన బుద్ధి ఉండాలా, జాగ్రత్త ఉండాలా. కాబట్టి ఎలా అంటే ఎప్పుడు వస్తుంది అంటే, నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడుచుకుంటే. రెండోది దేవుని ఏం చేయాలంటే, రెండోది
చక్కగా నీవు నడిచే ప్రతి మార్గంలో, చేసే ప్రతి పనిలో ప్రవర్తించాల. మూడోది, దేవుని వాక్యములో నుండి పక్కకు డైవర్ట్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. అది మన ప్రామిస్. సంఘం ఎట్లుండాలంటే ఒక్కొక్కరు వ్యక్తిగతంగా, ఇది సంఘ వాగ్దానం అందరూ వ్యక్తిగతంగా తీసుకోవాలా, ఒక్కొక్కరికి. అర్థమవుతుందా? కాబట్టి సంఘంలో మన అందరం, నేను, నువ్వు, నీకు, నాకు, అందరికీ దేవుడు అంటా ఉన్నాడు, మనమైన సంఘం, మనమైన బిడ్డలం వెరీ కేర్ఫుల్గా ఉండాలా. అర్థమైందండి? వాక్యానుసారమైన జీవితం, చక్కటి ప్రవర్తన, ప్రతి మార్గములో ఏ ముచ్చట్లు పెట్టకూడదు. ఏ ముచ్చట్లు పెట్టకూడదు. వాక్యమే ధ్యానం చేయి, ప్రార్థన చేయడం. మూడోది ఏమంటున్నాడు? 22వ వార్త 32వ వచనం, లూక్ గాస్పెల్ 22:32 ఏమంటున్నాడు? కొత్త నిబంధనలో ఒక మాట, చూసినారా? ఇతరులకు వాక్యం చెప్పు, ఇతరులకు వాక్యం చెప్పు, ఇతరులకు వాక్యం చెప్పు. ఏం చెప్పు? ఇతరులకు వాక్యం చెప్పకపోతే దేవుని వాక్యం ఏ రాయబడిందంటే, ఏ రాయబడి చెప్పండి? అధిక మాటల్లో దోషం ఉండక మానదు. నువ్వు వేరే ముచ్చట్లు పెట్టుకుంటే అవన్నిటిలో ఏం జరగబడుతుంది చెప్పండి? మాటల్లో పాపం ఉంటుంది. పాపానికి ఏమొస్తుంది చెప్పండి? ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, శిక్ష. శిక్షకు పాత్రలు అవుతారు. ఏమవుతారు? ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకోకూడదని కాదు, అధిక మాటల్లో దేవుని పిల్లలకు ఉండకూడదు. ప్రవీణ్ గారు ఒక మాట చెప్పారు. ఆయన మరణము ద్వారా ఎక్కువ స్వార్థ ప్రకటించింది. ఫ్యామిలీ ఇష్యూస్తో వచ్చినప్పుడు వీడియోలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అప్పుడు మీరు చూస్తారు లేదో, నేను చూస్తూ ఉంటాను. ఫ్యామిలీ దాన్ని ఏమంటారు, డిబేట్లో కూర్చున్నప్పుడు మన ఇంటిలో వయసుకు వచ్చే పిల్లలు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేనమామనా లేకపోతే అన్నదమ్మురా ఇంకొకరా వచ్చినప్పుడు ఇంటికే రావద్దని చెప్పండి అన్నాడు. ఇంటికే రావద్దని చెప్పండి. అర్థమైందా? వాళ్ళ దగ్గరికే పోనీయకండి, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పోనీయకండి. అర్థమైందండి? ఆప్యాయతగా కౌలిగించుకుంటున్నాడు. వాళ్ళు ఏ పార్ట్స్ తగులుతున్నది ఇంపార్టెంట్ అన్నాడు ఆయన పబ్లిక్లో వీడియో చెప్పిన మాట. బంధువులే కావచ్చు, తాతలే కావచ్చు, అవ్వలే కావచ్చు, మేనమంగారే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఒక డైరెక్ట్ చెప్పేసేయండి, మా ఇంట్లో అమ్మాయి ఎదుగుతుంది. వాళ్ళకు మాట అడిగారు, మరి ఏం చెప్పాలా అన్నారు. దేవుని కొరకై, నీ పిల్లల క్రమశిక్షణ కొరకై ఏం చెప్పినా పర్వాలేదన్నారు. ఏం చెప్పినా, రావద్దని చెప్పినా పర్వాలేదు, రావద్దు అన్నాడు. నేను స్ట్రైక్ అయిపోయినా. కాబట్టి వాటిలో ఏముంటుంది చెప్పండి? దోషం ఉంటుంది. ప్రవీణ్ పగడాల డైరెక్ట్ లైవ్లో డెబిట్లో చెప్పిన మాట దేవుని వాక్యానుసారంగా. కాబట్టి మనం ఏ విషయంలో తప్పిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. డు నాట్ స్టే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములో నుండి తప్పిపో. 4వ రండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఏం చెబుతున్నాడు యెహోషువతో ఈ దినం సంఘంతో? 17వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ Deuteronomy chapter 17 verse 11. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చదువుదాం. వారు నీకు తేటపరచు భావము చొప్పున వారు నీతో తీర్పు చొప్పున తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని ఏం చేయకూడదు? తిరగకూడదు. 20వ వచనం ఒకసారి చదువుదాం. 20వ వచనం 22 కలిసి ఉన్నాయి. చదవండి.
తాను తన సహోదరుల మీద ఏమో 17వ అధ్యాయము 20 వచనం. ఆ కింద చదవండి. తాను 21 కాడ ఉంది కదా, 21 కాడ తాను తన సహోదరుల మీద గర్వించి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీయు. కాబట్టి 4వది ఏంటంటే దేవుని వాక్యము చదవకుండా తొలగిపోకూడదు. ఎన్ని దినాలు చెప్పండి? ఎన్ని దినాలు? దేవుని వాక్యానుసారమైన జీవితం నుంచి తొలగిపోకూడదు. దేవుని వాక్యం చదవడంలో తప్పిపోకూడదు. ఒకటి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడవాలి. రెండోది, నడిచే ప్రతి మార్గములో చక్కగా మనం ప్రవర్తించాలి లేదా నడవాలి. అన్ని విషయాల్లో దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో దాని నుండి తప్పిపోకూడదు. 4వది, వాక్యం చదువుట్లో తప్పిపోకూడదు, తొలగిపోకూడదు. లేదా కుడికి కానీ ఎడమకు కానీ, అది ఏ రోజైనా కావచ్చు. మన విశ్వాసి జీవితంలో ప్రభువుని ఎరిగిన నాటి నుండి వాక్యం చదివితే ఏమొస్తుంది చెప్పండి? వాక్యం చదివితే పాపం చేయకుండా కాపాడబడతాం. అది బ్రతుకు దినాలన్నీ ఊపిరి ఆగిపోతే ప్రభు వస్తే తప్ప ఊపిరి ఆగిపోతే తప్ప చదవగలిగిన అనుభవం ఉన్నప్పటి నుంచి, ఆ చదవగలిగిన కనుదృష్టి ఉండగలిగినప్పటి నుంచి, కళ్ళు ఉన్నంత వరకు, అర్థమైందండి, సాధ్యమైనంత వరకు నిల్ అండ్ డౌన్, మోకాళ్ళ మీద చదవడం ముఖ్యం. మోకాళ్ళు పని చేయకపోతే వేరే సంగతి. ఖచ్చితంగా దేవుని భక్సింగ్ గారు నేర్పించిన అనుభవం, అనేక మంది మిషనరీస్ నేర్పించిన అనుభవం, ఖచ్చితంగా ఫర్ డే నేను చదివే చాప్టర్స్లో చాలా ఎక్కువ మోకాళ్ళు చదువుతాను. ఆ తర్వాత కొంచెం కుర్చీలో కూర్చుంటాను. మోకాళ్ళ మీద చదవకుండా ఉండను. భక్తులు నేర్పించింది, పెద్దలు నేర్పించింది, బైబిల్ చెప్పింది. బైబిల్ 95వ కీర్తన 7వ వచనంలో చదవకండి, దైవజనుడు భక్సింగ్ గారు నేర్పించిన క్రమం. రండి మన యెహోవా సన్నిధిని సాగిలపడుదాం, మోకరించుదాం అన్నమాట. మోకరించుట. పేతురు శవం దగ్గర మోకరించాడు, అర్థమైందండి. అలాగా ఏలియా శవం మీద సాగిలపడ్డాడు, అది దేవుడు అంగీకరిస్తాడు. అబ్రహాం నేల మట్టుకు సాష్టాంగపడ్డాడు, వంగిపోయాడు. కాబట్టి దేవుని వాక్యమును సరే సహకరించినప్పుడు, మోకాలు సహకరించినప్పుడు, అర్థందా, మన బాడీ సహకరించినప్పుడు, ఎలా అన్న కానీ ఖచ్చితంగా వాక్యాన్ని ఏం చేయాలా? చదవాలి. అది వాక్యాన్ని చదవాలి. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు పనులు భారము కుదరకపోతే తప్ప ఒకటే టైంలో చదవడం మంచిది. బైబిల్ చదవడం కానీ ప్రార్థన చేయడం కానీ ఒకటే టైంలో ఉండడం మంచిది. ఇప్పుడు 4 గంటలకు ఎన్నుకున్నాం, విశ్వాసి నుంచి 4 గంటలకు చేసేదే ప్రార్థన. ఒకటే టైం చదవడం, ప్రార్థన ఒకటే టైంలో మోకరించడం. వారు 3 గంటల వేళ, వారు 12 గంటల వేళ, యేసుప్రభు రాత్రి 4వ జామున, రేయి మొదటి జామున, ఏ జామున లేస్తామో ఆ జామున నీకు ప్రార్థన చేయాలనిపిస్తే సడన్ టైం నీకు కుదిరితే, కుదరకపోతే ఏ టైం చేసినా పర్వాలేదు కానీ చేయాలి. అలా చేయడం ద్వారా ఏంటంటే ఆ టైంలో దేవుడు నీతో సంధిస్తూ ఉంటాడు. ఆ టైంకి దేవుడు వస్తాడు. మనం ఎప్పుడు ఆ టైంలో ఉంటాం, ఆ టైంలో దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. కానీ భక్తి జీవితంలో ఒకవేళ టైం కుదరినప్పుడు ఆడికో ఈడికో, ఈ ఆడబిడ్డకు ఆడికో, ఆ ఆడబిడ్డకు ఆడిగోడు ఎన్ని పెట్టుకునే బదులు ఇంట్లో ప్రార్థన చేస్తే కుటుంబం ఏమవుతుంది? క్షేమం
క్షేమం, సంఘం కొరకు, మందిరం పని జరుగుతుంది, మందిరం కొరకు, పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయడం మంచిది. కాబట్టి చదవకుండా ఉండకూడదు. అర్థమైందండి? యు షాల్ నాట్ టర్న్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్. కుడికి కానీ ఎడమకు కానీ బైబిల్ చదవకుండా తప్పిపోకూడదు. ఒకటి చెప్పండి, ఆయన వాక్యానుసారంగా ఆజ్ఞ ప్రకారం నడవాలి. రెండోది, ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించాలి. మూడోది, దేవుని వాక్యము నుండి బయటికి వెళ్ళకూడదు. నాలుగోది, వాక్యం చదవకుండా కూడా తొలగిపోకూడదు. ఐదోది, సరి అయిన మార్గములోనే నడవాలి. దేవుడు ఏ మార్గము చూపిస్తున్నాడో ఆ మార్గం, ఎవరీ పాత్ యు టేక్ మస్ట్ బి రైట్, సరి అయిన మార్గము. ఒక ఆయన అన్నాడు, ఆదికాండం 24వ అధ్యాయము, ఆయన ఏమన్నాడంటే, సరి అయిన మార్గమున నా యజమానునికి రండి, బంధువుల ఇంటికి నడిపించితివి. 26, 27 వచనాలు చూడండి. ఆ మాట చదవండి. ఆ మాట ఆదికాండం 24, 26, 27. చదింపబడును గాక. మానలేదు, యజమానునికి కృప చూపడం మానలేదు. యెహోవా త్రోవలో ఉండగానే, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువులింటికి, ఇది జ్ఞాపకం కోసం. ఇక్కడ రండి, 48వ వచనం, 48వ వచనం, ఆఖరి లైన్. అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. అది చక్కగా ప్రతి మార్గములో ప్రవర్తించడం. ఇది సరి అయిన మార్గములో బండి పోతేనే గమ్యం చేరుతుంది. ట్రాక్లో ఉంటేనే గమ్యం చేరుతుంది ట్రైన్. సిగ్నల్ ప్రకారం వెళితేనే ఫ్లైట్ చేరవలసిన స్థలం చేరుతుంది. సిగ్నల్స్ కట్ అయినాయా ఏమవుతుంది? ప్రమాదాలు గురవుతాయి. అర్థమైందండి? ఇక్కడ స్టార్ట్ అయిన స్టేజ్కి రీచ్ అయ్యే స్టేజ్కి సిగ్నల్స్ 2 కరెక్ట్గా ఉంటేనే ఆ ఫ్లైట్ అక్కడ గమ్యం చేరుతుంది. ఏది కట్ అయినా ఏమవుతుంది? ప్రమాదం అవుతుంది. కాబట్టి దేవునికి నీకు సరైన కనెక్షన్ ఉందా అనేది యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు. నాకు నీకు కరెక్ట్ సరి అయిన కనెక్షన్ ఉండాలి. సరి అయినటువంటి మార్గములో అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ ద బుక్ ఆఫ్ కింగ్స్, ఫస్ట్ బుక్, మొదటి రాజులు 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. 1వ రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఒక మాట రాయబడింది. చూడండి ఆ మాట. నీ దేవుడైన యెహోవా కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. నీ మార్గం సరైనదిగా ఉంటే దావీదు తన కుమారుడికి చెప్తా ఉన్నాడు. ఎంత మంచి మాట! నువ్వెక్కడ తిరిగినా, అందుకని యెహోషువతో అంటున్నాడు, నువ్వు ఇక నుంచి అనేక మార్గాల్లో కానానుకు చేరు వరకు వెళ్ళాలి. నువ్వు ఏదైనా ఒక సరి అయిన మార్గం నేను చెప్పినట్టు వెళ్ళాలి. అప్పుడే బాణం గురి తప్పకుండా తగులుతుంది. బాణం గురి తప్పితే బాణం ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. నీ విశ్వాసం వేస్ట్ అవుతుంది, నీ ప్రయాస వేస్ట్ అవుతుంది, నీ ప్రార్థన వేస్ట్ అవుతుంది, నీ ఇవి లేకపోతే. అర్థమవుతుందా? కాబట్టి నీవు మోషేకు తోడైనట్టు నేను నీకు తోడైందును. వాటి నా మార్గంలో నడవాలి, నువ్వు చక్కగా ప్రవర్తించాలి, దేవుని వాక్యము నుండి తొలగిపోకూడదు, దేవుని వాక్యం చదవకుండా తప్పిపోకూడదు. తర్వాత ఏంటి?
సరి అయిన మార్గములో నడవాలి. సరి అయిన మార్గంలో నడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనే బాణం శత్రు గుండెలకు తగులుతుంది. శత్రు పతనమవుతాడు. నీ మిగిలిన యాకోబు శేషం కిందికి ఏరుతన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది. భూమిని పగలగొట్టుకొని ఆత్మలు ఎదిగి వస్తూ ఉంటాయి. విత్తనాలు ఫలిస్తూ ఉంటాయి. అలా ఫలిస్తావు. లేకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. మనం మోకరిస్తాం. కళ్ళు మూసుకుందాం. మందిరం పని జరుగుతుంది. మందిరం పని కొరకు, అలాగే హెబ్రోన్ కొరకు ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. నా తండ్రి, సంఘ ప్రార్థనలో నైనా నీ యొక్క వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా ప్రభా నన్ను మమ్మలను సంధించి ఈ విధంగా తండ్రి ప్రభా లోకంలో ఏ విధంగా జీవించాలి, లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి, దయలే తండ్రి ప్రభా లోకంలో ఏ విధంగా ప్రవర్తించాలి ప్రభా నాయన నీ మాటల ద్వారా ప్రభా నన్ను మమ్మలను నా తండ్రి సంధించిన విధానం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. దయల తండ్రి చిన్న మందగా ఏర్పాటు చేసుకొని అనాది కాల సంకల్పంలోనే నా తండ్రి ప్రభా ఈ యొక్క గ్రామంలో నా తండ్రి ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకొని ఈ విధంగా తండ్రి ప్రభా శేషాన్ని నిలబెట్టుకున్నటువంటి నైనా నీ ప్రేమను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ఈ దినము నా తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవా ఈ దినము చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు ఉంటున్నారు. దయల తండ్రి ప్రభా అయినా మా మీద కనికరపడి దయ ఉంచి నా తండ్రి ప్రభా మమ్మలను నా తండ్రి నీ రక్తం చేత విమోచింపబడి నా తండ్రి ప్రభా ఈ యొక్క సంఘముగా, సమాజముగా, ఒక గుంపుగా, ఒక మందగా ఏర్పాటు చేసుకున్నటువంటి నైనా నీ యొక్క ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ప్రభా అయినా ఈ యొక్క నా తండ్రి నీ మందిర విషయమై ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి ప్రభా దేవా నాయన మా పితరులు చేసినటువంటి విజ్ఞాపనలు, మా పితరులు చేసినటువంటి ఆ యొక్క నా తండ్రి ప్రభా సేవా పరిచర్యను, నా తండ్రి మా పితరులు మా యొక్క నా తండ్రి ప్రభా పూర్వీకులు చేసినటువంటి యొక్క శేషాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ప్రభా నీ మందిరం నిర్మింపబడుతున్నది. నా తండ్రి మిగిలిన పని అంతా ప్రభా ఒకసారి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి ప్రభా పునాది మొదలుకొని నా తండ్రి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి చేత పట్టుకుని ప్రభా నాయన నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. ఈ విధంగా మాతో మాట్లాడినటువంటి నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తాము. మందిరం పని విషయం మాట్లాడుతూ వస్తున్నాం తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా పనివారు కూడా జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి ప్రభా జ్ఞానము కలిగి నా తండ్రి విధేయత కలిగి భయము కలిగి ప్రభా నీ పని నీ యొక్క మందిరాన్ని ప్రభా నా తండ్రి శృంగారించుటకును నా తండ్రి ప్రభా బిడ్డలను ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ప్రభా కింద మనకి ప్రభా మార్బుల్స్ గ్రానైట్ వేయాలి. పని వారిని కూడా రావాలి ప్రభా త్వరగా వచ్చేటట్టు సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి ప్రభా ఒకటి తర్వాత ఒకటి ప్రభా నీ యొక్క మందిరం అంతా ప్రభా దయల తండ్రి ప్రభా మీ యొక్క మందిరం ఆవరణము చుట్టూ ప్రభా నీ యొక్క అగ్ని ప్రాకారంతో నింపండి. శత్రు సాతాను నా తండ్రి ప్రభా నాయన నీ రక్తం చేత బంధించండి. మందిరం చుట్టూ నీ యొక్క నా తండ్రి దూతలను కెరూబులను కావలసిన ప్రార్థన చేస్తూ వస్తాము. ఆ విధంగా తండ్రి ప్రభా హెబ్రోను విషయం ప్రార్థన చేస్తూ వస్తాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్నట్టు పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. పెద్దలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి ప్రభా 27 నుంచి ప్రభా నా తండ్రి దేవా నది ప్రభా మరి చివరి వరకు ప్రభా మరి యవనస్తుల కూడికని జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి ప్రభా వచ్చేవారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల నుంచి ప్రభా మరి యవనస్తుల కూడికకు ప్రభా నా తండ్రి గొప్ప నా తండ్రి ప్రభా నీ యొక్క దయల తండ్రి ప్రభా నీ దాసుని ఏర్పాటు చేసుకోండి. నా తండ్రి తీనుని ఏర్పాటు చేసుకోండి. లీలబడ దాసుని ఏర్పాటు చేసుకోండి తండ్రి. ఏ దేశం నుంచి నా తండ్రి ప్రభా రాబోతున్నాడు, ఏ దేశం నుంచి ప్రభా అయినా ఏర్పాటు చేసుకుంటున్నావు తండ్రి ప్రభా నీ యొక్క స్పీకర్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయల తండ్రి ఆఖరి దినాలు అంత్య దినాలు ప్రభా మరి నా తండ్రి ప్రభా యవనస్తులను ఏర్పాటు చేసుకుని ప్రభా రక్షణ మారు మనసులోనికి తీసుకొచ్చి ప్రభా నేను సేవించి నా తండ్రి నీ పని నిమిత్తమై నీ సేవ నిమిత్తమై ప్రభా యవనస్తులను పురుకొల్పాలని ప్రార్థన చేస్తూ వస్తాము. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి.
నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయల తండ్రి ప్రభా, ఆ యొక్క ఏ వాక్యం, ఏ అంశము, ఏ యొక్క వచనాలతో ప్రభా మాట్లాడబోతున్నాడు, ప్రత్యేకమైనటువంటి నా తండ్రి నీ దాసుని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ, వందనముల స్తోత్రం చెల్లిస్తూ, వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థన ఆలకించేవాడా, సర్వశైలు మీ యొద్దకు వచ్చేదరని సెలవిచ్చిన ప్రేమ మాటలన్నిటిని బట్టి వందన స్తుతి స్తోత్రాలు చేసుకున్న తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క 5వ నెల తండ్రి మొదటి ప్రార్థన దినముగా మమ్మల్ని చేర్చిన విధానం బట్టి వందన స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క వెనికిల్లో నుంచి మానవ హద్దువాదుతో మా కొరకు విత్తబడిన వాక్యం బట్టి వందన స్తోత్రాలు చేసుకున్న తండ్రి. యోషువ 1వ అధ్యాయం 5-7 వచనాలు మాకు గుర్తు చేస్తూ వచ్చినావు. వాక్య ప్రకారం ప్రవర్తించాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండాలని హెచ్చరిస్తూ వచ్చినావు. ధర్మశాస్త్రాన్ని చొప్పున అనుసరించి నడుచుకోవాలని మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నావు. ధర్మశాస్త్రం ప్రకారం చక్కగాను తండ్రి క్రమంగాను నడుచుకోవాలని చెప్తూ వస్తున్నావు, సెలవిస్తూ వస్తున్నావు తండ్రి. తప్పిపోకుండా తండ్రి నమ్మకముగా దాన్ని బోధించాలని చెప్తూ వస్తున్నావు తండ్రి. సరి అయిన మార్గం మాకు చూపిస్తూ వచ్చినావు. ఆ మార్గంలో నడవాలని మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నావు. కృపగల దేవా, జాలిగల దేవా, కరుణావత్సరం గల దేవా, ప్రార్థన ఆలకించువాడా, స్తుతి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభువా, మేము ఈ మార్గంలో లేమని, సరైన మార్గం అది కాదని, మేము తప్పిపోతున్నామని, మేము చక్కగా నడవట్లేదని తండ్రి, మేము మాలో క్రమం లేదని మీరు మాకు ఈ సమయంలో గుర్తు చేస్తూ వస్తున్నారు. కృపగల దేవా, మమ్మల్ని క్రమపరచండి. ఆ యొక్క తండ్రి ఏలియా కట్టెను చక్కగా తండ్రి ప్రభా పేరుస్తూ వచ్చినాడు తండ్రి. ప్రభు వంకర జీవితం మీకు అయిష్టం తండ్రి. మాలో ఉన్న వంకర జీవితం అంతా తీసివేసి మా ప్రవర్తన, మా చూపులు, మా నడవడి, మా ఆలోచనలు అంతయు క్రమంగా ఉంటకు, చక్కగా ఉంటకు మాకు కృప అనుగ్రహించండి. వందన స్తుతి స్తోత్రాలు చేసుకున్న తండ్రి. ప్రభా, ఈ యొక్క తండ్రి మందిరం పని జరుగుతూ వస్తుండగా తండ్రి ప్రభా, దైవక్రమం ప్రకారము తండ్రి మందిరం ఏ విధంగా తండ్రి మీరు మోషేకు చూపించినారో ఆ విధంగా మేము మందిరం ఏ విధంగా నిర్మించాలో, ఏర్పాటు చేయాలో తండ్రి ప్రభా, మందిరంలో ఉన్న బిడ్డలకు చూపించి ఆ విధంగా తండ్రి మందిరం ఏర్పాటు చేయటం, కట్టుటకు తండ్రి క్రమము తండ్రి ప్రభా మీకు మీరే మాకు దయచేయండి. వందన స్తోత్రాలు చేసుకున్నాం. పనివారం మీకు దయచేయండి. నిర్లక్ష్యము తండ్రి లేకుండా చేయండి. వందన స్తోత్రాలు చేసుకున్నాం. మొదటి మహిమకు మించిన మహిమ, కడపటి మహిమ, మందిర మహిమ ఉండలాగిన కృప అనుగ్రహించండి. ప్రభా, వాక్యం ప్రకారము తండ్రి ఒక మందిరం కట్టబట్ట కృప అనుగ్రహించండి. వందన స్తుతి స్తోత్రాలు చేసుకుంటూ వస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ విధంగా గత దినాల్లో తండ్రి ఈ మందిరము మొదటి మహిమ మించినదిగా ఉండలాగిన కృప అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి ఉదయింపజేయండి తండ్రి. మందిరము గోడలు నిర్మించండి. మందిరము చుట్టూ ఎబ్రోన్లో జరిగే పరిచయం జ్ఞాపకం చేసుకోనండి. భేదాపాలు లేకుండా సహం దయచేయండి. సమాధానంతో, ఐక్యతతో తన పరిచర్య చేయి. వందన స్తుతి స్తోత్రాలు చేసుకొని వస్తున్నాం తండ్రి. నీ దాసం తండ్రి దినాల్లో ఏ విధంగా తండ్రి ఉంటుందో విధంగా ఉండట్లేదు తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. పోయిన తర్వాత తండ్రి తోడే లేవు, జ్ఞాపకం చేసుకునండి. మీరే వాటిని దేవునికి
వార్పులు చేసేవారిని మీరు ఆశించి దీవించండి. మీకు మహిమకరంగా ఆ యొక్క దినాల్లో తండ్రి వాతావరణం మీ స్వాధీనం ఉంచుకోండి. వందనాలు స్తుతి స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరే మీ సహాయం కోరుకుంటూ ప్రభు వచ్చిన వారందరిని బట్టి వందన స్తోత్రాలు. మీ సన్నిధి ప్రేమించి వచ్చినారు. వారు ఆత్మీయ అక్కర భౌతిక అక్కర మీ కృప ద్వారా తీర్చి మీరు మహిమ పొందుతూ రావచ్చు తండ్రి. ఇప్పటి నుంచి తండ్రి మేము మా పిల్లలు మా సంఘము తండ్రి చక్కగా తండ్రి మేము నడుచుకుంటకు క్రమంగా నడుచుకుంటకు మాకు నేర్పిస్తున్న ప్రేమంతటి బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ మా హృదయాల్లో వాక్యం ఉంచుకుంటూ కృప అనుగ్రహించమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేర్చిస్తూ యేసునామం ప్రార్థించి స్తుతించి అడిగేట్టున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ నైట్ ప్రేయర్ కొరకై బైబిల్ స్టడీ కొరకై యుద్ధం జరుగుతున్న దేశాలు ఇండియా, పాకిస్తాన్, అలాగే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశం కొరకై ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. ఈ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ప్రభునైన కూడికను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియమైన తండ్రి సమయంలో ప్రభా నీ దాసు నిలబెట్టుకొని ప్రభా నాయన తండ్రి మీరు మా గమనాన్ని తెచ్చినటువంటి నీ మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా నాయన తండ్రి యెహోషువ ప్రభా నాయన తండ్రి మీరు చెప్పినటువంటి నాయన ప్రభ ప్రతి ఆజ్ఞను ప్రభ పాటిస్తూ ప్రభా నాయన ఎంతో చక్కగా జీవిస్తూ వచ్చినాడు తన యాత్రా జీవితంలో ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి ప్రభా మేము కూడా ప్రభా నాయన తండ్రి సంఘంలో ప్రభా నాయన తండ్రి మరి బాధ్యత కలిగిన వారుగా పెద్దలుగా ప్రభా నాయన ప్రభా విశ్వాసులుగా ప్రభా నాయన ఏ విధంగా జీవించాలో సేవకులుగా పరిచారకులుగా ఏ విధంగా జీవించాలో ప్రభా మీరు చూపిస్తూ వచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా నీ ఆజ్ఞలను పాటిస్తూ ప్రభా చక్కగా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా నాయన తండ్రి మేము వర్ధిల్లున్నట్లు ప్రభా మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రభా యెహోషువ ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు ప్రభా నాయన తండ్రి. ఆశా తన దినాల్లో కూడా ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు. అందుకే ప్రభా వారు ఆత్మీయంగా వారు వర్ధిల్లుతూ వచ్చినారు ప్రభా. వారి పరిచర్య కూడా ప్రభా ఎంతగానో వర్ధిల్లుతూ వచ్చింది ప్రభా. అలాంటి జీవితం ప్రభా మేము కలిగి జీవించినట్లు ప్రభాని ప్రత్యేకమైన కృపను చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. జ్ఞానము కలిగి ప్రభనైనా యథార్థమైన జీవితమును కలిగి నాయన భక్తి కలిగి ప్రభనైనా తండ్రి నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభనైనా మేము నడుచుకున్నట్లు నీ ప్రత్యేకమైన కృపను చూపించండి ప్రభా. సహాయం చేయండి. అనేక సార్లు ప్రభా ఆ విధంగా ప్రభనైనా తండ్రి ప్రభనైనా తండ్రి పరిచారకులమని చెప్పుకొని బాధ్యత గలవారమని చెప్పుకొని పెద్దలని చెప్పుకొని ప్రభా సరిగా నడవలేక ప్రభా నేను దుఃఖపెట్టి ఆయాసపెట్టి ప్రభా నాయన తండ్రి మా పరిచర్యను మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతో నష్టపరుచుకున్నాం తండ్రి. దయతో క్షమించి కనికరించి ప్రభా వాక్యానుసారంగా నడుచుకున్నట్లు నీ ప్రత్యేకమైన కృపను చూపించమని ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటూ అడుగుతూ ఉన్నాం. ప్రియమైన తండ్రి ఈ రీతిగా ప్రభా నాయన తండ్రి మరి నాయన ప్రభా నాయన శుక్రవారం రోజు ప్రభా మరి సంఘములో ప్రభా ఆల్నైట్ ప్రార్థన ఉంది. కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ రోజు ప్రభా నాయన తండ్రి నిబిడలైన వారిని ప్రభా నాయన అనేకులను తీసుకుని వచ్చి ప్రభా అనేకులు ప్రభా నాయన మరి ఆ కూడికకు వచ్చి ఆత్మీయంగా వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి. నిలబడిన ప్రభానైనా నీ దాసులైన వారిని ప్రభా నీ వాక్యం చేత నింపండి. నీ ప్రజలకు కావాల్సినటువంటి పరలోకపు నీ వాక్యాన్ని ప్రభా మీరు వర్ధిల చేయమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రభా సహాయం చేయము, కనికరించి బలపరచము. ఎవరు కూడా ప్రభా కూడికను పోగొట్టుకొని నష్టపోకుండానట్లు ప్రభానైనా తండ్రి ప్రభానైనా మీరు రాత్రంతా ప్రభానైనా ప్రార్థించుట ద్వారా ప్రభానైనా తండ్రి సిలువ మరణాన్ని ప్రభానైనా మీరు మరణ ముళ్ళును విరిచి విజయం పొందుతూ వచ్చినారు. కాబట్టి ప్రభానైనా ఆ విధంగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా నాయన తండ్రి మరి నాయన ప్రభా మరి అనేక విధాలుగా వర్ధిల్లున్నట్లు ఆత్మీయంగా బలపరచబడినట్లు ప్రభా అనేకుల కూడికకు వచ్చినట్లు కూడా మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రియమైన తండ్రి ఈ రీతిగా ప్రభా నాయన తండ్రి మరి యుద్ధం జరుగుతున్న దేశాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నాయన తండ్రి ఇజ్రాయెల్ ప్రజల కొరకై యెరూషలేము క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నాయన ఇంకా రష్యా ఉక్రెయిన్ ప్రజల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మణిపూర్ ప్రజల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైన స్థలాల్లో యుద్ధం జరుగుతూ నెమ్మది లేక శాంతి సమాధానం లేక భయంతో ఉంటున్న ప్రజలను ప్రభా ధైర్యపరచండి, బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రియమైన తండ్రి కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం.
వారి పట్ల మీరే వారి పక్షాన మీరుండి యుద్ధము జరిగించి ప్రభునైనా మీరే నిజమైన దేవుడని ఏలియా దినాల్లో ప్రభునైనా ఇశ్రాయేలుల దేవుడని ప్రభా ఏ విధంగా అయితే ప్రభునైనా ప్రజలందరూ ఎలుగెత్తి చెప్పినారు ప్రభా ఈనాడు కూడా ప్రభా నీ అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను నీ ప్రజల మధ్య మీరు జరిగిస్తున్న నీ అద్భుతములను అనేకులు చూచి ప్రభా మీరే నిజమైన దేవుడని ప్రభా నాయన అనేకులు ప్రభా నన్ను ఎలుగెత్తి చెప్పినట్లు ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటూ దేవాని కృపను కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేయము, కనికరించి బలపరచండి ప్రతి విశ్వాసిని నాయన ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ధైర్యపరిచి బలపరిచి విశ్వాసంలో స్థిరపరచమని వేడుకుంటూ వస్తున్నాం. కృంగుదల నిరాశ నిస్పృహ నుంచి భయభీతుల నుంచి మీరు కాపాడమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రభా ఇంతమంది నాయన ప్రభా ఎంతోమంది మతోన్మాదులు ప్రభనైనా నీ ప్రజలను హింసిస్తూ బాధపరుస్తూ అవమానపరుస్తూ ఉండగా తండ్రి నాయన కృపతో జ్ఞాపకం చేసుకొని అలాంటి పరిస్థితుల నుంచి ప్రభా విశ్వాసులైన వారందరినీ ధైర్యపరిచి బలపరచండి. ఎవరైతే నీ ప్రజలు హింసిస్తున్నారో ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా వారితో మీరు మాట్లాడి దర్శించి ప్రభనైనా వారిని ప్రభనైనా మీరు రక్షించమని ప్రభా నీ పాదశైలిలో బ్రతిమాలుకుంటూ అడుగుతూ వస్తున్నాం. సహాయం చేయి, కనికరించి బలపరచము. ఈ రీతిగా ప్రభా మీరు మా ప్రార్థన ఆలకించి మా మొరను ఆలకించి ప్రభా మీరు మాకు నాయన ప్రభనైనా జవాబిస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ చేసిన మేలన్నిటి బట్టి కొనియాడుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభా ఈ దినమున సంఘ ప్రార్థనకు వచ్చిన ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి ఒక్కరి అవసరం మీరు తీర్చమని వేడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. శ్రమించలేక నేను గతించిపోయింటున్నారో ప్రభా మాకైతే సమయం ఇచ్చినందుకే నిన్ను వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా ప్రభా నీ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడిన మాటలు బట్టి నిన్ను వందనాలు ప్రభా. వాక్యానుసారంగా ప్రభా నువ్వు మాతో మాట్లాడుతూ వస్తున్నావు మేము చక్కగా ప్రభా నీ నైనా ఆజ్ఞలకు లోబడి నైనా చక్కగా మేము ముందుకు నడిచినట్లుగా సహాయం చేయండి ప్రభా. కుడికి కానీ ఎడమకు కానీ నైనా తొలగకుండా ప్రభా నీ యొక్క మార్గంలో మేము నడిచే భాగ్యం దయ చూపించుకుని అడుగుతున్నాం. సహాయం చేయండి. దినం మాతో మాట్లాడిన మాటల విధంగా ప్రభా మేము ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ దినం మాకు ఇచ్చిన ప్రార్థన అంశంలో ఎదుట పెడుతున్నాం ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకో నైనా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. గురువారం నైనా యేసయ్య నైనా బైబిల్ స్టడీ కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా నైనా ఆల్నైట్ ప్రేయర్ శుక్రవారం జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అనేక మంది నీ బిడ్డలను దర్శించి తీసుకురమ్మని అడుగుతున్నాం. సహాయం చేయండి. నీ కృపదయ చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా నైనా యుద్ధాలు జరుగుతున్న దేశాల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా రష్యా యుక్రెయిన్ జ్ఞాపకం చేసుకున్నాండి. పాకిస్తాన్ జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా యెరూషలేం క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక చోట్ల ప్రభా యుద్ధాలు లేక నెమ్మది లేక ఉంటున్నారు. యుద్ధాలు జరిగే ప్రభా నెమ్మది లేక నీకు అనేక మంది కోల్పోతూ వస్తున్నారు ప్రభా. నైనా నువ్వే జ్ఞాపకం చేసుకో సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరిని దర్శించి సహాయం చేయమని ఇక చేయని బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. శనివారం క్లీనింగ్ డ్యూటీ, ఆదివారం పరిచర్య కొరకై మరి ఒక సహోదరుడు ఒక సహోదరి అలాగే మందిరంలో మరి వారి వారి బిజినెస్ల కొరకై మరి చదువుకునే పిల్లల కొరకై ఇంకా రక్షణ పొందవలసిన యవనస్తుల కొరకై ఓ సహోదరుడు సహోదరి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. తండ్రి ప్రభా మీరు మాతో కూడా మాట్లాడుతూ సంఘం ద్వారా మాట్లాడుతూ వచ్చినావు. ఈ కొందనాళ్ళ తండ్రి ప్రభా యోషువ ఏ విధంగా ప్రభా ప్రార్థిస్తూ వచ్చినాడు ప్రభా ఆ ప్రార్థనకు ప్రభా జవాబిస్తూ వచ్చినావు తండ్రి ప్రభా. యోషువ ఎక్కడ వెళ్ళినను ప్రభా యోషువ తన ధైర్యముతో ప్రభా నడుస్తూ వచ్చినట్టు నా తండ్రి ప్రభా. యోషువ ప్రభా ఎద్దుకు నువ్వు వెళ్తూ వచ్చినావు నా తండ్రి ప్రభా. యోషువ ధైర్యము కలిగి ప్రభా ఏ విధంగా ప్రభా అనేక సార్లు ప్రభా తను మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు ప్రభా తన ప్రార్థనకు ప్రభా మీరు ప్రతిఫలమిస్తూ వచ్చినావు. మేము కూడా తండ్రి ప్రభా మేము ప్రార్థించలేక ప్రభా అనేక సార్లు ప్రభా నీ ఎదుట ప్రభా విశ్వాసంతో కోల్పోయిన వారము తండ్రి ప్రభా నీ ఎదుట ప్రభా మేము పడిపోయిన వారము చెడిపోయిన వారం అయినప్పటికీ ప్రభా
మీరు మమ్మల్ని విడవక ఎడబాయక తండ్రి ప్రభా మీరు సంఘముగా సవాసంగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించిన తండ్రి ప్రభా అనుదినమును ప్రభా నీ వాక్యానుసారం మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన ప్రభా లూకాసు సువార్త ప్రభా 22:32 ప్రభా మాట్లాడిన తండ్రి నీ త్రోవ తప్పిపోయిన వారంగా ఉన్నాం తండ్రి ప్రభా అనేక సార్లు ప్రభా నీ మార్గంలో నీ యొక్క కార్యం విషయంలో నీ పనుల విషయంలో తండ్రి ప్రభా అనేక సార్లు మేము త్రోవ తప్పిపోయినప్పటికీ నీ ప్రభా తండ్రి ప్రభా మమ్మల్ని ఖండించక ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొని వస్తున్నా తండ్రి ప్రభా మీరు మా పట్ల ఎంతగానో ప్రభా మీరు చేసిన మేలు ఎంతో గొప్పైన తండ్రి ప్రభా సంఘముగా సవాసముగా తండ్రి ప్రభా అపోస్తుల బోధ సవాసం అందునట్టు నా తండ్రి ప్రభా ఐక్యత కలిగిన వారమై ఉన్నట్లుగా ప్రభా మీరు సమకూరుస్తూ వచ్చిన ప్రేమకు తండ్రి ప్రభా మేము వెనకసారి ప్రభా నీ ఎదుట ప్రభా దిగజారిపోయిన వారం అన్నప్పటికీ ప్రభా మమ్మల్ని ఖండించక తండ్రి ప్రభా మీ శాశ్వతమైన ప్రేమతో ప్రభా మా సంఘమును మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిన నీ ప్రేమంతటి కొరకై వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి ప్రభా యోషోడ ప్రభా ఈ విధంగా ప్రార్థిస్తూ వస్తున్న ప్రభా ఈ సమయము నాకు సరిపోదు ప్రభా ప్రభా ఆకాశమును ప్రభా సూర్య నక్షత్రములను ప్రభా మేఘమును ప్రభా ఏ విధంగా ఆజ్ఞాపిస్తూ ప్రభా నాకు సమయం సరిపోలేదు నిత్యమునకు ప్రభా అన్నట్టు నా తండ్రి ప్రభా మేము సమయాన్ని ప్రభా మేము సజీవం చేసుకోక తండ్రి ప్రభా అజ్ఞానుల వలె ఉన్నాం తండ్రి ప్రభా మా పైన ఉగ్రత రాకమునిపే తండ్రి ప్రభా మేము సంఘముగా మేలుకొని ప్రభా నీ కొరకు త్వరపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా మా ప్రార్థనకు మీరు జవాబిచ్చే దేవుడు కనుక తండ్రి ప్రభా మీ మా ప్రార్థనపై మీరు ముద్ర వేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా అంతే కాదు ప్రభా సంఘం యొక్క వారమంతా పరిచర్యల విషయంలో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు దినము కొరకై ప్రభా నీ తల్లిల మన దాసుని ప్రభా నీ ఆత్మీయమైన మేలుతో నింపుతామని ప్రభా తండ్రి ప్రభా గొర్రెలకు ఏ మేమే వాళ్ళలో ప్రభా నీ దాసుని ద్వారా తండ్రి ప్రభా పరలోకమైన వాకుల చేత ప్రభా నీ దాసుని సిద్ధపరచమని పాటల ద్వారా వర్తమానం ద్వారా బల వర్తమానం ఆరాధన వర్తమానం ద్వారా ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభా ఎవరికైతే ప్రభా నీ బిడ్డలకు రక్షణ మారు మనసు ప్రభా ఇంకా లేదు ప్రభా వాడి బిడ్డలు మీకు జ్ఞాపకం తీసుకుని ప్రభా నీకు యొక్క కాడి కిందకి తీసుకురండి ప్రభా యోనస్తులను ప్రభా నీ కాడి కిందకి తీసుకురండి ప్రభా ఎవరైతే ప్రభా నూతన బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినారో నీ బిడ్డలు ప్రభా ఆత్మీయతలోని ప్రభా నీ కొరకు సాక్షులుగా నిలబడినట్లు నా తండ్రి ప్రభా సాతాను మాత్రం ఏ మాత్రము ప్రభా పడిపోకున్నాడు ప్రభా నీ జీవ గ్రంథమున వారి పేరు లెక్కించబడినట్లు నా తండ్రి ప్రభా వారి యొక్క యవన జీవితాన్ని ప్రభా నీకు సమర్పించుకున్నట్లుగా ఉన్నట్లుగా వారి యొక్క జీవితంలో లోతైన కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ వారమంతా పరిచర్యలు మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా డ్యూటీలు ప్రభా శనివారం రోజు ప్రభా నీ బిడ్డలు ఎవరైతే ప్రభా వాక్యానుసారంగా ప్రభా నీ దాసుడు ప్రకటిస్తూ వచ్చినాడు ప్రభా నీ పని పూనుకున్నట్లుగా ప్రభా త్రోవ తప్పిపోకున్నట్టు ప్రభా నీ పని కొరకు వారు పూనుకొని సంపూర్ణమైన మేలు పొందుటకు నీకు దయచేయమని కోరుకుని మమ్మల్ని తగ్గించుకుంటూ నా కొద్ది ప్రార్థన బంగారు పదరు ప్రార్థిస్తూ అడిగి వేడుకున్నాను తండ్రి ఆమేన్. తండ్రి ప్రభా మరి ఏ ఆజ్ఞల ప్రభా మరి చెప్తూ వచ్చినాడు తండ్రి ప్రభా అటు తండ్రి ప్రభా మార్గంలో మేము నడుచుటకు మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా సాటర్డే రోజు ప్రభా చర్చి క్లీనింగ్లో తండ్రి ఎవరి పేర్లైతే ప్రకటించబడిన తండ్రి ప్రభా వారు వచ్చి నమ్మకంగా పనిచేయటకు మీరే సహాయం దయచేయండి తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాస కుటుంబీకులను పేరు జ్ఞాపకం చేసుకుని దేవా జీవనోపాధి నిమిత్తం తండ్రి మరి ఎవరైతే ఏ పనులు చేస్తున్నారో వారి పనులను వారి కష్టతలను మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి ప్రభా మరి అదేవిధంగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఇంకా రక్షణ మారు మనసు అనుభవం లేకుండా ఉన్న వారి తండ్రి ప్రభా మీరు వారు దర్శించండి వారితో మాట్లాడండి తండ్రి ప్రభా మరి బాప్తిజం అనుభవంలో ప్రతి ఒక్క నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి యొక్క సంఘ ప్రార్థనల దేవా ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ముందున్న సమయంతో మీ దయగల స్థల కప్పు చెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమేన్. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పర్లు తండ్రి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో మీరు తోడ ఇంటి వచ్చినా తీసుకొని రాగలిగిన నీ ప్రజలను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. సంఘ వాగ్దానమును బట్టి స్తోత్రాలు. నాకు మాకు ప్రభా నీ రక్తం చేత కొనబడిన సంపాదించబడిన ప్రతి బిడ్డకి నీ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే ఈ వందనాలు. యెహోషువతో మీరు సెలవిచ్చిన మాటలు నిబ్బరం కలిగి జాగ్రత్త కలిగి ధైర్యంగా ఉండి తండ్రి ప్రభా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము చొప్పున నడవాలి, దేవుని వాక్యమును అనుసరించి నడుస్తూ రావాలని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఆ విధంగా తప్పిపోకుండా మేము నడవగలటకు సాయం చేయండి. మేము నడిచే ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లుగా దయ చూపించండి. దేవుని వాక్యం ఏదైతే చెప్తోందో వాక్యం నుండి తొలగిపోకుండా కుడి ఎడమలకు సహాయం చేయండి ప్రభా. మరి దేవుని వాక్యం చదువుట్లో
తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాక్యం చదివి వాక్యాన్ని ప్రేమించి మేలు పొందుటకు సాయం చేయండి. మాకు క్షేమం దీర్ఘాయు అనే దినం మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుకే నేను స్తుతిస్తూ ఉన్నాను. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నైనా. ఈ దినం మోకరించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం, సిలువ కార్యం జరిగించండి. మామూలు అందరినీ కూడా సరి అయిన మార్గములో నడిపించండి. దేవా, ఏది సరి అయినది ఏది సరైనది కాదు అని గుర్తిరిగి ప్రభా మేము ప్రతి విషయములో మేము తీసుకునే ప్రతి స్టెప్పులో మీరు తోడుగా ఉండండి తండ్రి. కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా విరోధైన అపవాదిని తండ్రి జయించగలుగుటకు కృపను గ్రహించమని ప్రార్థన చేస్తుంటాం. మందిరం పని కార్యం జరిగించండి. ప్రతి క్రమంగా పద్ధతిగా జరుగుతూ ఉండగా పెద్దలకు ఇంకా జ్ఞానం ఇచ్చి కావలసిన సమర్పణలు కూడా దయచేయండి. కొరత లేకుండా తండ్రి మిగులున్నట్లుగా సమర్పణలు వచ్చినట్లుగా సంఘాన్ని దర్శించండి. మేస్త్రీలు కూడా ప్రభా ఎలాంటి కీడు కలగకుండా సాయం చేయండి. బండలేసే సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. అన్నీ కూడా పరిపూర్ణంగా ముగించబట్టు సాయం చేయండి. పీఠాచరణకు ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి 27 నుంచి ప్రభా మీటింగ్ విషయంలో తండ్రి యూత్ క్యాంప్ సాయం చేయండి ప్రభా. యూత్ క్యాంప్కి ఇచ్చిన థీమును బట్టి వందనాలు. అలాగే తండ్రి ప్రభు దాసుడు జయరాజు గారిని బట్టి స్తోత్రాలు. మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, సహాయం చేయండి ప్రభా. 23వ అధ్యాయం మొదటి వచ్చిన థీమును బట్టి స్తోత్రాలు. కీర్తన కార్యం జరిగించండి, అద్భుతం చేయండి. ఈరోజు పీఠాచార్యం డిశ్చార్జ్ అవ్వడం సహాయపడుతూ వచ్చిన వందనాలు స్తుతిస్తూ ఉంటున్నాం. రాజేందర్లో ఈబీఎస్ జరుగుతూ ఉంది, సహాయం చేయండి, కనికరించండి. ఆయా స్థాల్లో జరుగుతున్న ఈబీఎస్లు జ్ఞాపకం చేసుకో. ఇండియా పాకిస్తాన్ వారు ఏదైనా నడిచింది మీరు జ్ఞాపకం చేసుకో. విరమించవటం సాయం చేయండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఆగిపోయి సమాధానం సాయం చేయండి. ఉత్తర భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. బాప్తిసం తీసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ఇంకా కొంతమంది యంగ్ సిస్టర్స్, యంగ్ బ్రదర్స్ బాప్తిసం కొరకు ఉన్నారు, తీర్మానం చేసుకొని వెళ్ళారు. వారిని మీరు దర్శించండి, త్వరగా నీ మార్గంలోనికి తీసుకొని రండి. చదువుకుంటున్న పిల్లలు జ్ఞాపకం చేసుకో. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. రేపు ప్రభుదిన పరిచర్య అలాగే తండ్రి ప్రేమ విందు ఏర్పాట్లు అన్నిట్లో మీ సహాయమును అందించండి. అప్పుడు ప్రేమ విందు ప్రభా తీర్మానం కలిగిన బిడ్డలకు కావలసిన అక్కర తీర్చు. సన్ని ప్రయాణం కొరకు కూడా సిద్ధపరచు. బెనర్జీ ఎగ్జామ్స్లో తోడుగా ఉండు. అలాగే తండ్రి దూర ప్రాంతాల బిడ్డలు జ్ఞాపకం చేసుకో. మా సంఘ పరిచర్య వర్ధిలో చేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. త్రాగుడు బానిసైన వారికి విడుదల కలుగు చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకో. షుగర్ బీపీలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో. హార్ట్ పేషెంట్ని జ్ఞాపకం చేసుకో, కనికరించండి. సువర్ణకు కూడా ఆరోగ్యం దయచేయండి. చేపలదని కూడా ఆరోగ్యం దయచేయండి. సరళకు ఆరోగ్యం దయచేయండి. చారకకు ఆరోగ్యం దయచేయండి. జీవై కాంతం అంటే ఆరోగ్యం దయచేయండి. నిరీక్షణ అంటే ఆరోగ్యం దయచేయండి. లలితం అంటే ఆరోగ్యం దయచేయండి. సత్యరాజంకులకి ఆరోగ్యం దయచేయండి. రూబేళ్ళకి ఆరోగ్యం దయచేయండి. బాబాయ్ అంకులకు ఆరోగ్యం దయచేయండి. ఇంకెంతోమంది అనారోగ్యంతో ఉంటున్నారు, దయచేసి కొన్ని జ్ఞాపకం రావట్లేదు, కనికరించు సహాయం. పుష్పం అంటే జ్ఞాపకం చేసుకో. కన్ను ఆపరేషన్ అయింది, శాంతి డెలివరీ అయింది ప్రభా. పురాణపురంలో జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి. మంచి బాబునిచ్చా వందనాలు. అలాగే తండ్రి నీ ప్రియక రక్షణేస్తున్నామన జార్జి విలియం జ్ఞాపకం చేసి కాలు ఎరిగింది ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి, కనికరించి. కోట్లకు వందనాలు. ఇలాగ అనేక మంది ఇబ్బందులు ఉంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం, అప్పులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, కనికరించండి. స్వార్థికులు లేపండి, స్వార్థికుల బిడ్డలు జ్ఞాపకం చేసుకో. పాటలు పాడేవారు లేపండి, ఇన్స్ట్రుమెంట్స్ వారిని లేపండి, సహాయం చేయండి. వాక్యం చెప్పేవారు లేపండి. వాక్యం చెప్పడానికి హెబ్రోన్ ద్వారా అనేక స్థలాలకు వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. కడవరి దినాలు దయ చూపించండి, ఆశ్చర్యకార్యం జరిగించమని కృతజ్ఞతలు చెల్లిస్తుంది. దాసరాలు బ్లెస్సి బెనర్జీ గోమ్స్ మిరాకిల్ని బట్టి స్తుతిస్తూ అలాగే తను మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. సంఘము బాధ్యగల సహోదరులను, బ్రదర్స్, సిస్టర్స్, యవనస్తులను జ్ఞాపకం చేసుకో. సంతానం లేని వారికి సంతానం దయచేయండి.
వివాహం కొరకు ఎదురు చూస్తున్న వీళ్ళకి వివాహం దయచేయండి. కార్యం జరిగించి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నీకు అప్పచెప్పుకుంటూ మా ప్రార్థన ఎందుకు స్తుతిస్తూ సార్థి సంఘవాదాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వచ్చినాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.